హాయ్ అండి. నమస్తే. అందరెలా ఉన్నారు? ఇప్పుడైతే మనం తిరుమలలో ఉన్న చక్రతీర్థం దగ్గరైతే ఉన్నాము. శిలాతోరణం దగ్గరే చక్రతీర్థం గూడా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో శిలాతోరణం వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోను కూడా చూడండి. ఇక్కడ బోర్డయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్‌గా అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. స్టెప్స్ అయితే ఉంటాయి అన్నీ. ఇక్కడ నుంచి మనకు చక్రతీర్థం దగ్గరికి వెళ్ళేసరికి ఒక 10-15 మినిట్స్ అయితే టైం పడుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా! కింద అదంతా అక్కడ వరకైతే మనం వెళ్ళాలి. ఇప్పుడైతే మనం చక్రతీర్థం దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ తీర్థాన్నే చక్రతీర్థం అని అంటారు. తిరుమలలో మొత్తం 101 తీర్థాలైతే ఉన్నాయి. ఆ తీర్థాల్లో చక్రతీర్థం కూడా ఒకటి. చక్రతీర్థం అయితే చూసేసారు గదా! నెక్స్ట్ అయితే మనం పైకి వెళ్తే అక్కడ శివాలయం అయితే ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోదాము. పూర్వం శ్రీమన్నారాయణుడు రాక్షసి బారిన పడినటువంటి తన భక్తుడిని రక్షించేందుకు బయలుదేరి ఆ రాక్షసిని సంహరించిన తర్వాత తన సుదర్శన చక్రాన్ని శుభ్రం చేస్తుండగా చెయ్యి జారి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి చక్రతీర్థం ప్రదేశంలో అయితే ఆ చక్రం పడిపోవడంతో అందువల్ల ఆ ప్రదేశాన్ని చక్రతీర్థం అని అయితే పిలుస్తున్నారు. ఇప్పుడైతే మనం శివాలయం దగ్గరకైతే వచ్చేసాము. శివాలయం దగ్గరైతే అర్చన అయితే చేపిచ్చేసుకొని, మనకు పక్కనే సుదర్శన చక్రం కూడా ఉంటుంది. అక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే మనం నేతి దీపాలు కూడా వెలిగించొచ్చు. కింద అయితే తెచ్చుకోవాలి మనం దీపాలు ఇక్కడైతే అవైలబుల్‌లో ఉండవు. కింద నుంచే తెచ్చుకొని ఇక్కడైతే వెలిగించాలి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.